మీ ఇంట్లో దుశ్శక్తి ఉంది అని స్వామీజీ అనగానే భయపడుతూ ఏంటి అంజు ఇంట్లో ఉందా స్వామి అని చెప్పి బాగా కంగారుగా అడుగుతూ ఉంటుంది. అంజు ఇంట్లో ఉందో ఒంట్లో ఉందో ఇప్పుడు నేను చెప్పలేను, మీ ఇంటికి వచ్చి తెలుసుకుంటాను అని స్వామీజీ అనగానే మీరు ఇప్పుడు మాతో రండి ఇంటికి వెళ్దాం అని రాతోడు అంటాడు. లేదు, నేను వస్తే ఆ దుష్టశక్తి జాగ్రత్త పడుతుంది, మరో రకంగా ప్రమాదం తలపడుతుంది కదా. ఆ దుష్టశక్తి శాశ్వతంగా పంపించాలంటే మీ ఇంట్లో హోమం చెయ్యాలి, అప్పుడే దాన్ని తరిమి కొట్టగలం అని స్వామీజీ అనగానే మరి ఆ హోమం ఎవరు చేస్తారు స్వామి అని బాగి అడగానే నేనే చేస్తాను. హోమం మొదలెట్టేదాకా ఇంట్లో హోమం జరుగుతున్న విషయం ఎవరికి తెలియకూడదు, ఏ రకంగానే దుశక్తి జాగ్రత్త పడుతుంది, హోమం కావాల్సింది నేను రాసిస్తాను అని చెప్పి స్వామీజీ అంటూ లిస్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా భాగ్య రాతో చాలా భయపడుతూ ఉంటారు. సరే ఏర్పాట్లు చేసి కౌట్ చేయండి అని స్వామీజీ అనగానే సరే స్వామీజీ మీరే గట్టెక్కించారు మా సమస్యని అని బాగి దేవుడి మీద భారం వేసి ఇంకా స్వామీజీ చెప్పేసి ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. స్వామి చెప్పిన విషయం ఏంటి నాకు చాలా భయంగా ఉంది రాతో, చిన్నపిల్ల ఉన్న ఇంట్లో దుశక్తి ఉండవేంటి బాగి అనగానే ఇదంతా మనోహరి పని మిస్సమ్మ, ఆ మంత్రగాడు ప్రచండతో కలిసి దారుణం చేస్తుంది అని రాతోడు అనగానే దాన్ని ఏం చేసినా పాపం లేదు రాతోడు, ఆయన గతం గుర్తొచ్చుంటే తన పాపం పండేది అని బాగి అనగానే సర్లే మిస్ అమ్మ ఈరోజు హోమం చేపిస్తున్నా కదా, ముందు ఆ దుష్ట శక్తి ఇంట్లో వెళ్ళిపోవాలి, ఆ తర్వాత ఆ కొడైకెనాల్ ఎస్ఐని మళ్ళీ ఇంటికి పిలిపించి సార్ గతం గుర్తొచ్చి చేస్తే ఆ మనవడు జైలుకి పోతుంది అని రాతోడు అనగానే సరే రాతోడు నువ్వు హోమానికి కావాల్సిన పూజా సామాన్ అన్ని ఇంటికి తీసుకురా, అలాగే ఆ మనవరికి యాదమ్కి ఏం తెలియకూడదు అని ఏదో చెప్పి మనం కవర్ చేద్దాంలే అంటూ బాగా ఇంకా వెళ్తూ ఉంటారు. సరే అని చెప్పేసి అక్కడేమో అమర్ మిస్సమ్మ రాతోడ్ అని అమర్ వచ్చి పిలుస్తూ ఉంటాడు, కానీ ఇద్దరు రెస్పాన్స్ అవరు. అదేంటి రాతోడ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు, ఏంటి అమర్ నీకేమైనా కావాలా అని చెప్పి మనోడి అనగానే అంటే మిస్సమ్మ రాతోడ్ అసలు ఎక్కడా అని అమర్ అనగానే నీతో గుడికి వెళ్తాను చెప్పారు కదా అని చెప్పి మనోడికి వచ్చేస్తుంది. అదేంటి వెళ్ళి చాలాసేపు ఇంకా రాలేదా ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి ఏం చెప్పాలి, వాళ్ళు ఏమైనా మళ్ళా ఇంటి వాళ్ళ ఏంటి పనోళ్ళు, మనకంటే ఇల్లు పిల్లలు తిండి తిప్పలు చదువు బాధ్యతలు అన్నీ ఉంటాయి, నెల కానీ జిమ్ తీసుకుంటారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటారు చెప్పు అని చెప్పి మనోరి అనగానే అవును యాదమ్మ నీ శాలరీ ఏంటి అని అమరంగానే 25,000 అని చెప్పి యాదమ్మ అంటుంది. అదేంటి నీది 10,000గా అని చెప్పి మనోరు అనగానే సార్ గతం మర్చిపోయారు, నా జీతం ఏం గుర్తుంటుందిలే అని చెప్పి యాదమ్మ మనోరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి నీకు ఫుడ్ పెట్టి షర్ట్ వచ్చి 25,000 ఇస్తున్నాను నీకు అని చెప్పి అమర్ అనగానే అవును సార్ ఈ నెల నుండి 5,000 పెంచి 30,000 ఇస్తున్నారు అని చెప్పి యాదమ్మ మనోరు షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఈ పోస్ట్ని ఏంటి అనవసరంగా నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను కానీ మనోరంగానే నువ్వు ఇవ్వట్లేదుగా అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. మనోరి ఎంత ఇస్తుంది యాదమ్మ నీకు అని చెప్పేసి అమర్ అనగానే ఇదే ఓసిగా తింటుంది నాకేం ఇస్తుంది అని అనుకుంటూ మేడం ఎవరు మొత్తం మీరే ఇస్తున్నారు యాదమ్మ అనగానే ఓహో నా దగ్గర శాలరీ తీసుకుంటూ నువ్వు మనోరిని చూస్తున్నావు అనమాట అంతేనా అని అమర్ అనగానే ఇద్దరు ఒకసారి చూసి షాక్ అవుతూ ఉంటారు. అదేంటి నేనేమైనా పరాయిదాన్నా ఆరు ఫ్రెండ్నేగా అని మనోరి మాటలకి ఇప్పుడు రాతోడు శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది, నేను కొంచెం పే చేస్తాను ఎక్స్ట్రాగా, ఇంటికి మిస్ అమ్మ శాలరీ ఎంత మనోరి అని అమరంగా అంటే అది నీకే తెలుసు అమర్ అంటే శాలరీ నువ్వేగా మనోరి అనగానే ఆయన మిస్ అమ్మ శాలరీ ఇస్తున్నట్టుగా నాకు అసలు ఏం గుర్తులేదే, పైగా నేను గత మనిషి ఈ 2-3 నెలలు మిస్ అమ్మ నన్ను ఎప్పుడు డబ్బులు అడగలేదే అని మనోరి అనగానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము మనోరి అనగానే నువ్వేగా మన ఇంటి వాళ్ళం మిస్ అమ్మ రాత్రి పని వాళ్ళని చెప్పి అన్నావుగా అంటూ ఇంకెప్పుడు అలాగా అనుకో వాళ్ళు కూడా మనతోనే సమానం అని చెప్పి ఇంకో విషయం ఇంటి పని వంట పని పిల్లల పని నా పని అన్ని మిస్సమే చేస్తుంది, నేను చూసుకోవడం తప్ప యాదమ్మ ఏమీ చేయట్లేదు, అందుకే ఏమన్నా యాదమ్మ శాలరీ 5,000 మాత్రమే అని చెప్పి అమర మాటలకి ఇంకా సార్ అని చెప్పి యాదమ్మ అంటుంది. ఇంకా మనోడు షాక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం అదే పని అవుతుంటుంది. భార్య రాత్రి వస్తూ ఉంటారు. గుడికని చెప్పి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అమర్ అనగానే అంటే పూజ గురించి మాట్లాడకు వెళ్ళాము పంతులు గారిని అని చెప్పి బాగా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. పూజ సామాన్ అదే పనిగా చూస్తూ ఆ బ్యాగ్ ఏంటి అని అమ్మ అడుగుతూ ఉంటాడు. పూజ సామాన్ సార్ అంటే రాత్రి అనగానే రేపు మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాము రాతోడు అనగానే ఇంట్లో పూజ ఏంటి రాతోడు అని మనోడు అనగానే సార్ ఒంట్లో బాగాలేదుగా పూజ చేసి మంచి అని చెప్పి గుడిలో పంతులుగా చెప్పారు అని
బాగి అనగానే ఒకసారి మనోడు యాదవ్ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మంత్రాలకి చింతకాయలు రాలుతాయి ఏంటి బాగి, ఆయన హెల్త్ బాగాపోతే డాక్టర్ చూపించారు కానీ పూజలు ఏంటి అని మనోడు సీరియస్ అవుతూ ఉంటుంది. మంత్రాలు చింతకాయలు ఏంటి రాలవు మనోహరి గారు, ఆయన దేవుడి ముందు మంత్రగాళ్ళ ఆటలు సాగవులే అని చెప్పి రాతోడు అని మాటలకి ఏం మాట్లాడుతున్నావు, మంత్రగాడు ఏంటి మనోహరి అనగానే మంత్రాలు అలాగే మాంత్రికులు ఉన్నట్టు క్లాస్ కోసం ఏదో చెప్పాడులే, అయినా మనోహరి అయినా ఆరోగ్యం బాగపోతే డాక్టర్ చూపించుకోవాలి, అలాగే దేవుడు అనుగ్రహం కూడా ఉండాలిగా, అందుకే రేపు మేము పూజ చేయించుకున్నా అని బాగి అనగానే ఎవరు చేపిస్తున్నారు ఇది ఇల్లు అనుకుంటున్నా సత్రం అనుకుంటున్నావా అని మనం అనగానే అయినా వాళ్ళు నా కోసం పూజ చేస్తుంటే నీకేంటంత మనోహరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని అమ్మ అనగానే అంటే అది కాదు, అంటే పిల్లలున్న ఇంట్లో పూజలు ఏంటి అని మనోహర్ అనగానే మేమే శుద్ర పూజలు చేయట్లేదు మనోహరి దేవుడు పూజ చేస్తున్నాము అని బాగి అనగానే ఆయన భేదాలు ఎక్కడంటే విక్రమార్కుడు భుజాలు తడుకున్నట్టు పూజను మీరేం తడబడుతున్నారు, మీకు యాదమ్కి పూజలు కొత్త ఏం కాదుగా అని రాతోడు అనగానే ఇంకా మనోహరి యాదవ్ కంగారు పడుతుంటారు. ఆయన వాళ్ళని వదిలేయండి మీకు ఏం చేయండి చేసుకోండి అమరంగా థ్యాంక్ యూ సార్ అని బాగి అనగానే థ్యాంక్స్ ఎందుకు మిస్ అమ్మా ఆయన పూజ చేసిన నా కోసమే కదా, ఇంకా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అమర్ అంటూ అలాగే ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇగో పూజ సామాన్ దేవుడి మందిరం పెట్టేసి అని చెప్పి బాగి అనగా సార్ అని చెప్పి రాత్రి వెళ్తూ ఉంటారు. ఇదే సడన్గా ఏంటి పూజ మనోహరి అనగానే ఇందాక నీకు వచ్చిన అనుమానం నిజం అనుకుంటా, రాత్రి చూశాక భారీ డౌట్ వచ్చి ఉంటుంది అని యాదమ్ అనగానే అంటే ఏంటి అందుకు ప్రచన్న విషయం బాగా తెలిసిందంట అవి ఏంటి మనోహరి అనగానే అంటే ప్రచన్న గురించి కాదు కానీ తన కూతురు ఏదో జరపని చెప్పేసి చేసినట్టుంది అందుకే పూజ చేసిందేమో అని యాదమ్ అనగానే మరి పూజ చేస్తే మరి ప్రచండ ప్రాబ్లం ఏమో అని మనోహర్ అనగానే ఖచ్చితంగా ప్రచండ మనం హెచ్చరించాలి జాగ్రత్త చెప్పాలి రేపు మనం కూడా సిద్ధపడాలి అని చెప్పేసి యాదమ్ అనగానే సరే పద అని చెప్పి మనోహర్ అంటూడదు. అక్కడేమో ప్రచండ రూపంలో ఉన్న అంజలి అదే పనిగా ఆశపడుతూ ఉంటుంది. అంటే బాగా డౌట్ వచ్చింది అంతే ఇంట్లో పూజ చేస్తుంది అనమాట, అంజలి వదిలేసి వెళ్ళిపోమని చెప్పేసి ఇంకా ఆయన వెళ్ళిపోమని చెప్పారు కానీ భుజం శక్తి తీసుకోకుండా నేను వెళ్ళలేను అది నా మనసు అవమానం, భుజము సాయం చేసిన ఆ శక్తి ఎవరు నేను ముందు తెలుసుకోవాలి, దాన్ని ఢీ కొట్టి భుజం శక్తిని తీసుకొని వెళ్ళిపోవాలి అప్పటి వరకు అంజు నేను వదలను అని చెప్పేసి ప్రశ్న అనుకుంటూ ఉంటారు. ఏ అంజు మేమందరూ రెడీ అవుతుంది నువ్వు అక్కడేం చేస్తున్నావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఈ రోజు పూజ చేసేది నా కోసమే అనుకో, అందరి ముందు భుజం చంపి శక్తులు తీసుకెళ్ళిపోతా నా మనసు చూపిస్తా అని చెప్పి అదే ప్రపంచంగా అనుకుంటూ ఉంటాడు. ఏ అంజు ఏంటి లగమంట వినిపించట్లేదా, ఏ అంజు అనే దిన్నే అని చెప్పి అనగానే ఆకాశం ఒక్కసారిగా అంజు భుజం చేస్తుంటాడు. ఒక్కసారి వాయిస్ మార్చి ఏ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి ఇంకా ఒకసారి ఆనంద్ ఆకాశ భుజం భయపడుతూ ఉంటారు. చా నా సొంత కొంత వచ్చానంటే వీడు భయపడి అమ్మాయిని బాగా చెప్పేస్తారేమో ఏదో చెప్పి మాయ చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఆకాష్ అని చెప్పి అంజి దగ్గరికి వెళ్తుంది. ఆకాష్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఏంటి ఆకాష్ అంటున్నావు చెప్పు అని చెప్పేసి మళ్ళీ అంజులా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఆకాష్ భయపడుతూ ఉంటారు. ఇంకా ముగ్గురు గమనిస్తూ ఏమైంది ఆకాష్ అని చెప్పి అంజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆకాష్ భయపడుతూ దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు భయపడుతున్నావు మీ అందరికి ఏమైంది ఎదురుగా ఉన్నారు అని చెప్పి అంజు అనగానే అదేంటి నీకేమైంది ఆకాష్లా అరిసావు అలా ఆకాష్ భయపడేలా చేసావు ఆనందంగా అసలు ఆకాష్ టచ్ చేయలేదు కాళ్ళు వెనకపడి పడ్డాడు అని చెప్పేసి అంజు కాల్ చేస్తుంది. ఆయన వేరే గొంతులు ఎలా మాట్లాడు అక్క అని చెప్పి బుజ్జమ్మ అంటే మేము ప్రాక్టీస్ చేస్తాను బుజ్జమ్మ ఊరికి నువ్వు భయపడ్డానని చేశాను అంతే అని అంజు అనగానే నేను భయపడతారా నీ అరుపుకి అసలు అతికేకి వచ్చినట్టు రూమ్ అంతా షేక్ అయిన వస్తువులు పడ్డాయి చూడు అని ఆకాశంగానే నలుపుకేం కాదు కిట్లో గాలి వచ్చి నువ్వు పడిపోయి ఉంటావు అంజు అనగానే ఏమో ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అంజు అని ఆనందంగానే అవును అసలు నువ్వు ఒకసారి బాల్ కిక్ ఇవ్వగానే బాల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు నీ బాల్ ఎలాగొచ్చింది అని ఆకాశంగానే అంతేకాదు ఈ మధ్య నువ్వు రెగ్యులర్గా మనోహర్ ఆంటీతో మాట్లాడుతున్నావు ఆంటీ మన పార్టీ కాదు కదా అని బుజ్జం అనగానే అంటే వీటి నా మీద అనుమానం వచ్చింది ఏదో చెప్పి నేను తప్పించుకోవాలి అని చెప్పి అంజి అనుకుంటూ ఇంకా నవ్వుతూ మీరు పడ్డారు పప్పులో కాలేశారు మన ఆంటీ మనకి ఆంటీ అని చెప్పి నాకు తెలీదా ఏంటి ఇదిగో ఎందుకంటే శత్రువులు చేతులు కలిపి నటిస్తే
వాళ్ళ సీక్రెట్స్ మనకు తెలితే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో మనకు తెలుస్తాయి. మిషన్ చెప్పొచ్చు కదా అంజు అనగానే, ఏ నిజంగా అందుకే ఆంటీతో క్లోజ్గా ఉంటున్నావా అని ఆనందంగానే, నిజమే ఆనంద్ కావంటే నీ భుజం మీద ఒట్టు అని అంజు అనగానే, అంటే నన్ను ఒట్టేసావంటే నిజమే చెప్తున్నావు అక్క అని చెప్పి భుజం అంటుంది. అని మనకంటే అందరికంటే ఎక్కువ హర్ట్ చేసింది, అయినా గొడవపడి నేనే, ఎదురు తిరిగి తిట్టింది కూడా నేనే కదా, అలాంటిది నన్ను అనుమానిస్తున్నారా, నేను హర్ట్ అయ్యా అని చెప్పేసి అంజు అనగానే, నీకు అది సూట్ అవ్వగానే నువ్వు రెడీ అవ్వని చెప్పు ఆనంద్ అంటూ ఉంటాడు. సరే ఇప్పుడు చేసిన ఓవరాక్షన్ ఎప్పుడు చేయకు, రెడీ అవ్వు ఆకాష్ అనగానే, అక్క చూడు నువ్వు అసలు అంత బదులు నేను సారీ చెప్తున్నాను, నువ్వు హర్ట్ అవ్వద్దు, రెడీ అవ్వు అని బుజ్జమ్మంగానే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కాంప్రమైజ్ బుజ్జమ్మ, మీరు వెళ్ళి మిషన్ హెల్ప్ చేయండి, నేను 5 minutes రెడీ వచ్చేస్తా అని చెప్పేసి అంజు అంటూ రెడీ అవుతుండదు. సరే అని చెప్పి ఇంకా ముగ్గురు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా బాగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే జుంకాలు పెట్టుకుంటుండదు. ఇంకా రాతోడేమో తోరణాలు అని తీసుకొస్తూ ఉంటాడు. అలా పూలు తీసుకొచ్చి మిస్సమ్మ అని చెప్పి రాత్రి పిలుస్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంక బాగా రాబోతూ ఉంటుంది. ఏమి అడుగుతుంది, మీరు చెప్పిన పూజా సామాన్లు ఆకులు పూలు అన్ని తెచ్చా అని రాత్రి. సరే పూజ మందిని పెట్టి వచ్చేస్తా అని చెప్పి బాగి అంటూ ఇంకా జుంకా పట్టుకుంటూ ఒక్కసారిగా వెళ్ళిపోతుంది. ఇంకొకసారి అక్కడే అమర్ ఉంటాడు. ఒకసారిగా బ్యాలెన్స్ తప్పి గబుక్కున జుంకా అమర్ షర్ట్ లో పడిపోతుంది. ఇంకా బాగి పడకుండా అమర్ అలా గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా బాగి అలాగే చూస్తున్నాడు. బాగి కూడా అమ్మని అలాగే చూస్తాడు. తాత ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ సారీ సార్ అంటాడు. ఇట్స్ ఓకే చూడగా డాష్ అనిపిస్తుందా ఏంటి అమర్ అనగానే, చూసాను డాష్ ఇస్తారా ఏంటి సార్, ఇదిగో చూడకుండా గుద్దాను అంటూ చూసుకుంటుంది. అంతా వెతుక్కుంటుంది. ఏంటి వెతుక్కున్నావు అని చెప్పేసి అమర్ అడుగుతుంటాడు. జుంకా సార్ అని అంటూ బాగి అనగానే ఇంకా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అమర్ డౌట్ వస్తుంటది. అవును బ్యాగ్ వచ్చినప్పుడు నా షర్ట్ లో పడింది అని చెప్పి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ జుంకా ఉందలే అమర్ అంటే ఎక్కడుంది బాగి అనగానే, లోపల అని చెప్పి అమర్ అంటుంటాడు. లోపల ఏ లోపల అని చెప్పేసి బాగి, నా షర్ట్ లోపల అమర్ అనగానే, అక్కడ పడింది అని చెప్పి బాగి తొందరగా తీసుకోపోతుంది. ఆగు నేను ఇస్తా అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఆపుతూ ఉంటాడు. అయ్యో సారీ సార్ ఏదో పొరపాటుగా అని చెప్పేసి బాగి అనగానే, అంటే అలవాట్లో పొరపాట అని చెప్పి అమరగానే, సార్ అని బాగి అంటుంది. మళ్ళీ కౌట్ చేస్తూ, అంటే టేబుల్ సరుకులో చేపెడతా కదా అలా షర్ట్ వెతపోయి అంతేనా అని చెప్పి అమర్ అనగానే, అవును సార్ జుంకా ఇవ్వండి సార్ అని బాగి అనగానే, సరే ఇస్తాను ఆగు అని చెప్పేసి అమర్ తీస్తూ ఉంటాడు. ఇంకా చూపిస్తూ ఉంటాడు. ఇంకా బాగి తీసుకొని పెట్టుకోబోతుంది. లేదు నేనే పెడతా అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఒక్కసారిగా ఇంకా జుట్టు పక్కకు పెట్టి ఇంకా పెడుతూ ఉంటాడు. ఇంకా బాగి ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ ఇంకా అమర్ అలా గమనిస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగిని ఇంకా ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. తీసుకొని మెల్లిగా పెడుతూ ఉంటాడు. ఇంకా బాగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అలాగే అమర్ చూస్తూ ఉంటుంది. నేను పెట్టినదాను కదా సార్ అని బాగి అనగానే, నువ్వు పెట్టుకుంటే ఇంత దగ్గర నేను రాలేనుగా అని చెప్పి అమ్మ మాట్లాడి, ఏంటి సార్ అన్నారు అని బాగాడుతుంది. అంటే ఐ మీన్ నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావు అంటే నేను నీకు హెల్ప్ చేసే అవకాశం వచ్చింది అంటున్నా అని చెప్పి అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. ఇది అరుదైన అవకాశం కదా అని అమరగానే, ఇంతకుముందు సార్ కట్టారు సార్ అని బాగా ఫ్లోర్ అంటుంది. ఏంటని అమర్ అడుగుతుంది. అవును ఏం లేదు సార్, మీరు చుమ్కా పెడుతున్నప్పుడు ఏదైనా ఫ్లాష్ కార్డు ఏమైనా గుర్తుకొచ్చిందా అంటే తల తిరగడం తలనొప్పిగా రావడం జరిగిందా అని చెప్పేసి బాగా, ఏం లేదు నాకు అంత నార్మల్ గానే ఉంది అని అమర్ అంటూ ఉంటాడు. మిగతా అన్ని ఫ్లాష్ పడతాయి, నగ్గి పడిచేటప్పుడు మాత్రం ఏం గుర్తురావు, ట్యూబ్లైట్ అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది. అవును ట్యూబ్లైటే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును వెనకాల ట్యూబ్లైట్ ఉంది సార్, అది వెళుతుంది ఆపలేదు అని చెప్పేసి భాగ్యంగానే, ఏంటి కవర్ చేస్తాను అమర్ అనగానే, లేదు పవర్ సేవింగ్ సార్ అని బాగి అంటూ లెటర్ వెళ్తాడు. ఇంకా అమర్ అలాగే బాగిని గమనిస్తూ ఉంటాడు.